జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాట్లాడదగ్గ ఇంకో విషయం ఏంటంటే భారీగా నిరుద్యోగులు నామినేషన్ వేయడం. సో నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరం లోపల, అయినా కూడా ఇవ్వకపోవడం. అలాగే రీసెంట్ గా అశోక్ సార్ గారు అమర్ నిరాహార దీక్ష కూడా చేయడం అనేది జరిగింది. ఈరోజు నిరుద్యోగులకు మద్దతుగా అశోక్ సార్ రావడం అనేది జరిగింది. సార్ చెప్పండి, ఈరోజు దాదాపుగా నిరుద్యోగులు కూడా నామినేషన్ వేయడాన్ని ఇది అంటే రాజకీయాలు ఒక కొత్త మలుపు అని చెప్పేసి అనుకోవచ్చా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్ వేయడం అనేది ఒక నిరసన గలం. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని మార్చి ప్రభుత్వాన్ని గద్దపైన కూర్చోబెట్టిందే నిరుద్యోగులు. అలాంటి నిరుద్యోగులకి ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేసిందంటే ఏం చేయాల. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు మాత్రమే ఇచ్చింది తప్ప ఒక్క నోటిఫికేషన్ అధికారికి ఇవ్వలేదు, ఒక ఎగ్జామ్ పెట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ నిరుద్యోగులు నిండా ముంచిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రభుత్వాలు ఏవైనా మోసపోయేది ఎవరు? నిరుద్యోగం మోసపోతున్నాడు. ఇక్కడ మా ఉద్యోగాల సాధన లక్ష్యంగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున అస్మా బేగాన్ని నిలబెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లింల యొక్క ఓటు బ్యాంకు 130,000 ఉన్నాయి. ఇక్కడ నిరుద్యోగుల తరపున అస్మా బేగాన్ని ఎందుకు మేము ఎంచుకున్నామంటే ఇక్కడ ముస్లింల యొక్క ఓటు బ్యాంకు కూడా చాలా ఇంపార్టెంట్. పైగా దేశంలోని రాష్ట్రంలోని అత్యధికంగా వెనుకబడిన వర్గం ఎస్సీ ఎస్టీల కంటే కూడా వెనుకబడిన వర్గం ఎవరంటే ముస్లింలు ఉన్నారు. అటు అక్షరాస్యత కావచ్చు, జీవన ప్రమాణాలలో కావచ్చు, బాల్య వివాహాలలో కావచ్చు, దేంట్లోనే కావచ్చు, అన్నింటిలో వెనుకబడింది. ఇక్కడ రోడ్డు పైన ఎవరిదన్నా ఫుట్పాత్ పైన వ్యాపారం వల్ల ఉన్నదంటే అది ముస్లింలోనే ఉంటుంది. కాబట్టి ముస్లింలోనే ఎజెండాగా చేసుకుంటూ నిరుద్యోగ సమస్య ఎజెండాగా చేసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏమీ చెయ్యలేదు, చెయ్యదు కూడా అని చెప్పేసి మాకు అర్థమైంది. ఎవరైతే మేము నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించామో అక్కడ ఈ ప్రభుత్వంతో ఏమి కాదని చెప్పేసి మాకు అర్థమైంది. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ నిరుద్యోగుల తరఫున మేము కొట్లాడడానికి ఇవాళ నామినేషన్ వేసాం. ఇప్పుడే పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీసి ఇప్పటికీ అస్మా బేగాన్ని లోపల పంపడం జరిగింది. సార్, ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో. ఈ 3 పార్టీలను ఢీ కొట్టి మీ నిరుద్యోగుల తరపున నిలబడ్డ అభ్యర్థి గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే మేము గెలుస్తామా ఓడుతామా అనేది మా సమస్య కాదు. మా సమస్య ఎజెండా అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక దగ్గర నడిచినా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అంశాన్ని పక్కన పెడితే మా సమస్య ఇవాళ నిరుద్యోగులు వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు నామినేషన్ వేస్తున్నారు, హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంది? రాష్ట్రంలో ఈ వర్గాల అన్యాయానికి గురవుతున్నవి, ఈ వర్గాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మంది సంబంధించి మీ దగ్గర ఒక ప్రణాళిక ఉన్నదా? ఏ ప్రణాళిక లేకుండా, ఉద్యోగుల సంఖ్య తెలియకుండా, నిరుద్యోగుల సంబంధించి ఎన్ని జాబులు ఉన్నాయో కూడా తెలియకుండా అధికారంలోకి వచ్చినాక 1 ఇయర్ తర్వాత మళ్ళీ కమిటేశారు. ఇంత దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఇంకోటి ఉంటుంది, ఏమి ఉండదు, ఏమి తెలియకుండానే హామీలు ఇచ్చారు. ఇవాళ మేము మోసపోతున్నాం, గోసతీస్తున్నాం. దాని వ్యతిరేకంగా నిలబడి కొట్లాడాలన్న ఉద్దేశంతోనే మా నిరసన గలాన్ని వినిపించడం కోసం, మా ఉద్యోగాల లక్ష్య సాధన కోసమే ఇలా నామినేషన్ వేస్తున్నాం. గెలుస్తామా ఓడతానే అంశం పక్కన పెట్టి మేము కొట్లాడాలని ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు చూసుకుంటే 60,000 నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పేసి రీసెంట్గా గ్రూప్ 2లో కూడా శిల్పకళా వేదిక అనేది ఒక వేదికగా మారింది. ఇంతకుముందు ఎల్బీ స్టేడియం ఉండే. సో మరి అవన్నీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్సే అని చెప్పేసి వాళ్ళు ఈరోజు కూడా 16,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 500 ఎస్ఐ ఉద్యోగాలు ఫిలప్ చేసినామని ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది. సో మరి వారిది నమ్మాలా ఏనా? మరి ఈయన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మీరు మీడియా కదా, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక వచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ఎప్పుడైనా ఉద్యోగం పెట్టాలంటే నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగం ఇస్తాడా? నోటిఫికేషన్ అందుకే వాళ్ళ గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్మీరు కదా, అమ్మీరు కాబట్టి ఆయనకు ఆ విధంగా ఉండవచ్చు. కాబట్టి మీరు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసి ఎగ్జామ్ పెట్టి ఫలితాలు ఇచ్చి అప్పుడు మీ ఉద్యోగాల కౌంట్లు వేసుకోండి. ఏమి ఇవ్వకుండా ఎంత సిగ్గుసేట్ అంటే అసలు ఈయన ముఖ్యమంత్రి అటెండర్ అర్థం కాని ఒక పరిస్థితి. చివరికి నిన్న డిప్యూటీ సర్వేయర్లకు పత్రాలు ఇచ్చిండు. ఆ ఉద్యోగాలు కావు, జస్ట్ ఒక 1 నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫై చేయడానికి ఇచ్చేటట్టు సర్టిఫికెట్లు మాత్రమే. ఆ సర్టిఫికెట్లు కూడా పత్రాలు ఇవ్వడానికి సీఎం పోయిందంటే సిగ్గు శరం ఏమైనా ఉండాలి ఆయనకు? అంటే అవగాహన లేదు అసలు. ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, డిగ్రీ కూడా పూర్తి చేసి ఉన్నాడు నాకు తెలిసి. అవగాహన లేని ఒక ముఖ్యమంత్రి వాళ్ళ సింహాసనం పైన కూర్చోబెట్టినాం. దాని ఫలితమే ఇవాళ మేము నష్టాలు అనుభవిస్తున్నాం. వాళ్ళ రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. వాళ్ళ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగదార్చింది రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ని గంగలో కలపడం, బంగాళాఖాతంలో కలపడం అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. ఆ నిరసన గలాన్ని వినిపించడం కోసమే ఇవాళ మేము నామినేషన్ వేసాం. సార్, మీరు గతంలో అమర్ నిరాహార దీక్ష చేశారు కదా గ్రూప్ 1 కోసం, 3 సార్లు చేశారు. సో మరి న్యాయం జరిగినట్టే ఇక్కడ అశోక్ సార్ గెలిచిండా ఓడిపోయిందా?
అశోక్ సార్ ఓడిపోయిందా గెలిచిన అంశం పక్కన పెడితే నిరుద్యోగ సమస్య అనేది ఏంటి అనేది రూట్ లెవెల్కి మనం తీసుకుపోగలిగినాం. అంటే ప్రభుత్వాలు వీళ్ళు ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటుంది. నిరుద్యోగ సమాజాన్ని మొత్తం తెలుసు. రేవంత్ రెడ్డి ఒక దొంగ సీఎం. రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వడు. నిరుద్యోగులు నిండా ముంచింది కాంగ్రెస్ గవర్నమెంటు. రాహుల్ గాంధీ హామీలు ఇచ్చిన దొంగ హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ కూడా దిక్కుమాలినది. అబద్ధాల సీఎం, అబద్ధాల గవర్నమెంట్ అని చెప్పేసి స్పష్టంగా నిరుద్యోగ సమాజం నమ్ముతుంది. దాని ఫలితం ఇవ్వాలని ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కనబడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో కనపడదు.